बरचला की आवाम के लिए खुशखबरी। एसआर मोटर ड्राइविंग स्कूल की जानिब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है। ये क्लास सुबह 6 बजे तक शाम 6 बजे तक चलाई जाएगी। मजीद तफसीलात के लिए 9948877928 या फिर 9030141928 पर रब्त पैदा करें। नमस्ते NHTV तेलुगु न्यूज़ की स्वागतम। నేను ప్రియా। నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర కళాశాల ప్రధాన రోడ్డుపై ఉన్న మున్సిపాలిటీ షెడ్డులో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 5 దుకాణాలు సోమవారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురి కావడంతో సంఘటన తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. దుకాణాలు కోల్పోయి వీధిన పడవలసి వచ్చిందని బాధితులు కన్నీటి పర్యాంతమయ్యారు. చరించిన స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వెంటనే వారిని ఆదుకుంటామని భరోసా కల్పించడంతో పాటు అగ్నిమాపక కేంద్రాలకు ఫోన్ చేసి వెంటనే మంటలను ఆర్పాలని ఆదేశించి ఇతర నియోజకవర్గాల నుండి కూడా అగ్నిమాపక కేంద్రాలను రప్పించారు. మంటలను అదుపులోకి వచ్చే వరకు అక్కడే ఉండి బాధితులకు కల్పించడంతో పాటు జిల్లా కలెక్టర్ పోలీసు అధికారులతో మాట్లాడి వెంటనే వారికి పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటన వివరాలను పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కుటుంబాలను ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సంఘటన స్థలానికి ఎమ్మెల్యే చేరుకోవడంతో బాధితులకు కొంత ఎవరైనా చేసుంటే మాత్రం వాళ్ళకి తప్పకుండా పెద్ద శిక్షణ పడేలా చూస్తాం. ఇప్పటి వరకు మాత్రం మీకు ఏమి సమస్య రాలేదు. బెట్టింగ్ గాలి అంతా ప్రజలు ఉంటే దీనిలో బెట్టింగ్ అనేది తెలుస్తుంది మనకి. ఏ విధంగా గాలితో ఫస్ట్ తెలవాలి. నాగర్ పట్టణంలోని శ్రీపురం చౌరస్తాలోని స్ట్రీట్ వెండర్స్ షాపులు 5 షాపులు అలాగే షార్ట్ సర్క్యూట్ వలన లేకపోతే ఇతర పదార్థాల వలన అంటే అంటుకపోయిన న్యూస్ తెలవగానే నేను రావడం జరిగింది. ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆల్రెడీ ఒకటే టైంలో 4 స్పాట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇవాళ ఉన్న మన నార్కల్లో ఉన్న ఒక్క ఫైర్ ఇంజిన్ అది కూడా నాడూర్ కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఎంగేజ్ చేయడం జరిగింది. దానివల్ల మనకు ఇప్పుడు కల్వకుర్తి నుంచి ఇంకో ఫైర్ ఇంజిన్ అరేంజ్ చేయబడ్డది. అది 10 నిమిషాల్లో వస్తుంది. కానీ 5 షాపులు పాపం బీదవాళ్ళు వాళ్ళది కాలిపోవడం చాలా దురదృష్టకరం. తప్పకుండా రేపు కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి సాయం వాళ్ళని అందిస్తాం. సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేయగానే వాళ్ళు కూడా రేపు మీటింగ్ దగ్గర ప్రాంగణం దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా తొందరగా వచ్చారు. ఫైర్ ఇంజిన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫైర్ ఇంజిన్ వెయిట్ చేయగానే రేపు వాళ్ళకి ఎంత డ్యామేజ్ చూసి ఆ డ్యామేజ్ ప్రకారం రేపు వాళ్ళకు ప్రభుత్వం ద్వారా కలెక్టర్ గారికి చెప్పి తప్పకుండా సాయం చేస్తామని వీడియో ద్వారా మీకు చెప్తాం. సార్ గత 3 గంటలకు వెళ్ళి ప్రమాదం జరిగింది. అరే ఆ బిందెలు పడతారు సైడ్
మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.